పరిపూర్ణ మహిళ అనే పదానికి అసలైన అర్థం నిలువెత్తు ఆమె రూపం. రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక సేవా రంగాలలో భిన్న పార్శ్వాలను ఆవిష్కరింపజేస్తూ తిరుగులేని రారాణిగా వెలుగొందుతున్న శ్రీమతి మడపతి పరమేశ్వరి గారి పుట్టినరోజు నేడు. ఆమె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలతో అందిస్తున్న ప్రత్యేక కథనం. సాహసమే శ్వాసగా, ఆశయమే ఊపిరిగా లక్ష్య సాధనలో ఎదురైన సవాళ్లను చిరునవ్వుతో సమర్థంగా ఎదుర్కొంటూ గమ్యాన్ని చేరుకుంటున్నారు ఆమె. వెన్నెల వెలుగులు పూసినట్టుగా, ఇంద్రధనస్సుకు కొత్త అందమే అద్దినట్టుగా, సుకుమారంగా ఉండడం మాత్రమే కాదు, తరుణం ఆసన్నమైతే కథన రంగాన కరవాలము జులిపించగల ధీర వనిత ఆమె. సిద్ధులగుట్ట వెండికొండ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్న శ్రీమతి పరమేశ్వరి నరేందర్ గారు నిత్యం శివయ్య సేవలో తరిస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను విశ్వమంతా వ్యాపింపజేస్తున్నారు. రాజకీయ రంగంలోనూ తనదైన శైలిలో అంకిత భావంతో పనిచేస్తున్నారు ఆమె. రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తూ పార్టీ అభ్యున్నతికి ఆహర్నిశలు శ్రమిస్తున్న తీరు అభినందనీయం. బీఆర్ఎస్ అగ్రనాయకుల ఆశీస్సులతో పాటు అభినందనలు సైతం అందుకుని వారి అభిమానాన్ని చూరగొంటున్నారు ఆమె. సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించలేదు ఆమె. సమాజానికి నేనేమివ్వాలి అని ఆలోచించారు. నిత్యం తాను పూజించే ముక్కంటి ఆశీస్సులతో త్రినేత్ర ఫౌండేషన్ను స్థాపించి విస్తృతమైన సేవలు అందిస్తున్నారు. విద్యా, వైద్యపరమైన సేవలతో పాటు అన్న వస్త్ర దానాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పరమేశ్వరి నరేందర్ గారు. మెగా జాబ్ మేళాలను నిర్వహించి వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. రక్తదాన శిబిరాలను నిర్వహించి ప్రాణదాతలుగా నిలిచారు. ఎవరికి ఏ కష్టం కలిగినా తల్లిలా తల్లడిల్లిపోతూ ఆపన్న హస్తం అందించే అమ్మ ప్రేమ ఆమె సొంతం. సమాజంలోని మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను ఎండగడుతూ బాధితుల పక్షాన నిలిచి దుర్మార్గుల భరతం పట్టేందుకు పోరాటం సాగిస్తారు. సోషల్ మీడియా వేదికగా అనేక సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చక్కని వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు. బంధాలు, అనుబంధాలకు పెద్దపీట వేస్తూ శ్రీమతి పరమేశ్వరి నరేందర్ గారి దంపతులు సమాజానికి చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు. శక్తి స్వరూపిణిగా, ముక్తిదాయనిగా, సహనంలో భూదేవిగా, రౌద్రంలో గౌరీదేవిగా నిలిచిన శ్రీమతి మడపతి పరమేశ్వరి గారు ఆ సిద్ధేశ్వరుని కరుణా కటాక్షాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి వేడుకలు శతవసంతాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలతో మీ అభిమానులు.